హరే కృష్ణ. మనం ఈరోజు కామ్యవనం సదాశివపేటలో ఉన్న శ్రీ సురభి గోశాల. ఎంతో అద్భుతమైన ప్రదేశం. కొన్ని గంటల వ్యవధి ఇక్కడ ఉన్నా సరే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉన్నది. దాని యొక్క స్వచ్ఛత యొక్క అనుభూతి మేము చేయగలిగాం. మనకి పిల్లలందరినీ కానీ ఇక్కడికి తీసుకొచ్చి అసలు రైతు ఏం చేస్తాడు, పాలు ఎలా తీస్తారు, గోవులు అసలు ఎలా ఉంటాయి, వారి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అని కానీ మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అండి, అమెరికాలో పాలు ఎక్కడి నుంచి వస్తాయి అని పిల్లల్ని అడిగితే సూపర్ మార్కెట్ల నుంచి వస్తాయి అని అంటారట. ఆ స్థితి మనకి రాకముందే మన పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి స్కూల్లో చదువుతున్నవారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఒక కాంక్రీట్ జంగల్ నుంచి ఇంత చక్కటి ప్రదేశం, ఆవులతో పచ్చటి పొలాలతో అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నది ఈ యొక్క కామ్యవనం. ఇక్కడికి రండి, స్కూళ్ళ నుంచి పిల్లల్ని తీసుకొని రండి, మీరు స్వయంగా రండి, వచ్చి ఇక్కడ చక్కటి అనుభూతి పొందండి. అసలు భూమి అంటే ఏమిటి, భూమిదేవి యొక్క గొప్పతనం అంటే ఏమిటి, అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అసలు ఎంత కష్టం అది చేయటం, ఒక చెట్టుని నాటటంలో ఉండే ఆనందం, ఇవన్నీ కానీ మీరు రుచి చూడాలి అని అంటే అలానే ఇక్కడ రుచికరమైన ప్రసాదం కూడా ఉంటుంది. తప్పకుండా మీరందరూ రండి. ఈ సదాశివపేటలో ఉన్న ఈ కామ్యవనాన్ని మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయండి. అది మీకు ఒక చక్కటి అనుభూతిగా మిగిలిపోతుంది. మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది. హరే కృష్ణ.